సూర్యాపేట పట్టణంలో గత కొన్ని నెలలుగా చేపడుతున్న డ్రైనేజీ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టణ అధ్యక్షుడు కుంభ నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని టీఆర్పీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విషయానికి వస్తే 2025 నవంబర్న సూర్యాపేట మొత్తం అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితిని చూసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టేజన యాదవ్ గారు సూర్యాపేట వ్యాప్తంగా 48 వార్డులలో మొత్తం పాదయాత్ర నిర్వహించి ఇదే జిల్లా కలెక్టర్ గారికి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సూర్యాపేటలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారైనవి. దానివల్ల నైట్ పడుకుంటే తెల్లారి లేచేసరికల్లా శ్మశానం ముంగల గుంట ఉన్నట్టు ఇంటి ముంగల గుంట ఉంటుంది. ప్రజలకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కావున రాజ్యాధికార పార్టీ నుంచి మన ఒట్టేజన యాదవ్ గారి నినాదం ఏంటంటే, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అనేది ప్రజలకు ఒకటి వివరణ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎవరు ముట్టుకోవట్లేదు. సూర్యాపేటకి సుమారు 1 లక్ష జనాభా వస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ హైవే మీద అని చెప్పేసి లోకల్కి వచ్చే దారిని బంద్ చేయడం జరిగింది. అలాగే ఈనాడు ఆఫీస్ దగ్గర వచ్చే హైవే మీద అని చెప్పేసి లోకల్కి వచ్చే దారిని బంద్ చేయడం జరిగింది. అలాగే ఈనాడు ఆఫీస్ దగ్గర వచ్చే బంద్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, ఈనాడు ఆఫీస్ కాంచి వచ్చే వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్ కాంచి వచ్చేటోళ్ళంతా కొత్త బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికల్లా వాళ్ళు కావాల్సిన టైం వేస్ట్ అవుతూ, అదనంగా వాళ్ళకి పెట్రోల్ ఖర్చు అవుతూ దగ్గర ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని పట్టించుకున్న లేకుండా అయిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు. సూర్యాపేటలో గెలిచిన ఎమ్మెల్యే జగన్ రెడ్డి చక్కగా హైదరాబాద్లో ఉంటున్నాడు తప్ప సూర్యాపేటలో ఏం జరుగుతుందో పట్టిన పరిస్థితి లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేము లీడర్లు అంటే మేము లీడర్లు వాళ్ళు 3 బ్యాచ్లుగా వేరుపడి సూర్యాపేట ప్రజల్ని పట్టించుకున్న పరిస్థితే లేదు. ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉంది. పాదయాత్ర చేసి ఒక నెలకి 1 కోటి నుంచి 7 కోట్ల రూపాయలు ట్యాక్స్ చేస్తుంది సూర్యాపేట మున్సిపాలిటీ. 48 వార్డులో ఉన్న వాళ్ళు ఇంత పన్ను కడుతున్న మున్సిపాలిటీ అధికారులు ఈ ప్రజలకు అందుబాటులో ఏ వార్డులో చూసి కాలువలు తీయట్లేదు, కరెంటు లైట్లు రావట్లేదు, దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. కనీసం పట్టించుకున్న నాదుడే లేదు. 100 రోజుల పట్టణ ప్రజ అని చెప్పేసి వాళ్ళే సంబరాలు చేసుకుంటారు. కానీ అది ఎందుకు సంబరాలు చేసుకుంటారు అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. కావున మీరు అందరించాల్సిన విషయం ఏంటని చెప్పారు, మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము డిమాండ్ చేస్తాం. రేపు జూన్ 1వ తారీఖు వరకు మీరు వివరణ ఇచ్చారు, లేదంటే మున్సిపాలిటీ ముట్టడి చేస్తాం. ఎక్కడికక్కడికి ముట్టడి చేస్తూ పాటు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎప్పుడు మీరు క్లియర్ చేస్తారనేది ప్రజలకు అవసరం ఉంది. ప్రజలకు చెప్పాల్సిన అవసరం తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కామకడ ఉన్నది, అది ఇంకేముంది అదే కామకడ ఉన్నది, అది ఇంకేముంది వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ గుంటలలో వచ్చి పెద్ద మనుషులు వాళ్ళ కింద బొక్కలు ఎగుతుంది, చాలా ఇబ్బంది ఉంది. సూర్యాలో వ్యాపారం అనేది పడిపోయింది. వ్యాపార వ్యవస్థ అనేది మొత్తం ఇబ్బందికరమైపోయింది. ఈనాడు కాంచెల్లి జమ్మిగడ్డ మేరీ హాస్పిటల్ వరకు వ్యాపారం లేదు. వాళ్ళు కట్టలేని పరిస్థితి. కావున గమనించాలి, వర్షాకాలంలో ఏ ప్రమాదం జరిగితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులు కాబట్టి వాళ్ళని మేము ప్రధానంగా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటి వరకు పూర్తి చేస్తారనేది ఫస్ట్ జనాలకు వివరణ ఇవ్వాలని చెప్పాలని తెలంగాణ రాజ్యాధికారి డిమాండ్ చేస్తాం.